భూమి మీ గోరంత చిన్నగా మారితే ఏమవుతుంది? దానిమీద ఉన్న ప్రతి సిటీ, జీవం ఉన్న అన్ని సముద్రాలు, ఎడారులు 1 మిల్లీమీటర్ కంటే తక్కువ సైజులో ఉంటే? దీన్ని బట్టి చూస్తే భూమి మొత్తాన్ని ఒక 1.7 సెంటీమీటర్స్ అంత చిన్న గోళం సైజ్కి కుక్కితే అది విశ్వంలోనే అతి వింతైన వస్తువుగా మారుతుంది. అదే ఒక బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ని ఒక కాస్మిక్ అగాధం అనొచ్చు. దీని ఆకలికి అంతే ఉండదు. అయితే బ్లాక్ హోల్ ఒక తలుపు అనుకుంటే దానికి ఎగ్జిట్ ఎక్కడ ఉంది? ఇదే ఆస్ట్రానమీలో $1 మిలియన్ ప్రశ్న. సమాధానం కనుక్కున్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్ గ్యారంటీ. అయితే బ్లాక్ హోల్స్ ద్వారా వేరే విశ్వానికి ప్రయాణించొచ్చా? సరే, పొరపాటున బ్లాక్ హోల్లోకి పడిపోయారు అనుకుందాం. మీకు ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎటు వెళ్లినా బయటికి దారి కనపడదు. అయితే బ్లాక్ హోల్స్ ని అర్థం చేసుకోవాలంటే గ్రావిటీ గురించి మన ఆలోచన మార్చుకోవాలి. గ్రావిటీ ఒక కంటికి కనపడని శక్తి. అది వస్తువుల మధ్య ఆకర్షించే శక్తిగా పనిచేస్తుంది. అలాని మీకు స్కూల్లో చెప్పి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భూమి చంద్రుణ్ణి లాగుతూ దాని చుట్టూ తిప్పుకుంటుంది అని అనుకుంటున్నారేమో. ఈ థింకింగ్ కి కారణం ఐజాక్ న్యూటన్ ప్రవేశపెట్టిన యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ. కానీ 1900లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొత్తం మార్చేశాడు. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కాదు అని, అది స్పేస్ టైంకి ఉండే అంతర్గత లక్షణం అని అర్థం చేసుకున్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. ఒక బెడ్షీట్ తీసుకోండి. కింద ఆధారం లేకుండా దాన్ని 4 వైపులా కట్టేయండి. ఒక బాల్ తీసుకొని మధ్యలో పెట్టండి. ఏమవుతుంది? బాల్ వెయిట్ కి బెడ్షీట్ వంగుతుంది కదా. ఆ అగాధంలో ఇంకో చిన్న బాల్ ని విసిరితే అది పెద్ద బాల్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ పెద్ద బాల్ చిన్న బాల్ ని ఆకర్షించలేదు కదా. బెడ్షీట్ మీద పెద్ద బాల్ చేసిన కర్వేచర్ ని ఫాలో అయ్యి చిన్న బాల్ తిరిగింది. అంతరిక్షంలో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కువ పదార్థం అంటే మాస్ ఎక్కువ ఉన్న వస్తువు స్పేస్ టైం ని వంచడం వల్ల తక్కువ మాస్ వస్తువులు ఆ కర్వేచర్ లో తిరుగుతాయి. ఈ కర్వేచర్స్ ని గ్రావిటీ వెల్స్ అనొచ్చు. పెద్ద పెద్ద స్టార్స్ అంతమైపోయినప్పుడు వాటి మధ్యలో ఉండే కోర్ కొలాప్స్ అయిపోయి చాలా పెద్ద గ్రావిటీ వెల్ ని సృష్టిస్తుంది. ఇవి ఎంత లోతుగా ఉంటాయంటే పొరపాటున కాంతి లోపలికి పడినా కానీ బయటికి రావడం కష్టం. ఈ అంతులేని అగాధాన్ని బ్లాక్ హోల్ అంటారు. ఇంకో విధంగా ఆలోచిస్తే బ్లాక్ హోల్స్ అనేవి వాటి చుట్టూ ఉన్న దారుల్ని ఒక దగ్గరికి ముడుచుకునేలా చేస్తాయి. అంటే చిన్న రోడ్స్ అన్ని కలిసి ఎలా అయితే హైవేకి కనెక్ట్ అవుతాయో అలా. అయితే బ్లాక్ హోల్ లోపలికి వెళ్లే హైవే ఎటువైపు దారి తీస్తుంది? ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ని మొదటిగా కార్ల్ స్వార్ట్షైల్డ్ సాల్వ్ చేశాడు. ఈ ఈక్వేషన్స్ కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ రెండిట్లో కూడా టైం ఆపోజిట్ లో రన్ అవుతుంది. అయితే సైంటిస్టులు ఎంచుకున్న సొల్యూషన్ గ్రావిటీని ఒక అట్రాక్టివ్ ఫోర్స్ గా పరిగణిస్తుంది. అదే ఈ రోజుల్లో స్కూల్స్ లో టీచ్ చేస్తున్నారు. అయితే సైంటిస్టులు ఇంకో సొల్యూషన్ ని ఎందుకు పట్టించుకోలేదు? అందులో బ్లాక్ హోల్ కి విరుద్ధంగా పనిచేసే వస్తువు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ హోల్ చక్కగా పదార్థాన్ని తింటున్న వీడియో చూస్తున్నారనుకోండి. ఆ వీడియోని రివర్స్ లో ప్లే చేస్తే పదార్థం అనేది బ్లాక్ హోల్ లోపలికి కాకుండా బయటికి తోసేస్తున్నట్టు కనబడుతుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న దారులన్నీ బ్లాక్ హోల్ లోపలికి కాకుండా బయటికి ఉంటాయి. ఇలా టైం రివర్స్ లో రన్ అవుతున్న బ్లాక్ హోల్ ని వైట్ హోల్ అంటారు. మ్యాథమెటిక్స్ ప్రకారం వైట్ హోల్ ఉండొచ్చు, కానీ నిజంగా అయితే ఇప్పటి వరకు ఒక వైట్ హోల్ ని కూడా కనిపెట్టలేకపోయాం. ఒకవేళ నిజంగా ఉన్నా వాటిని వైట్ హోల్స్ అని అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే చూడ్డానికి అవి బ్లాక్ హోల్స్ లానే ఉంటాయి. వాటి చుట్టూ పదార్థం అనేది రింగ్స్ లా తిరుగుతున్నట్టు కూడా కనపడచ్చు. ఇలాంటి పదార్థం బ్లాక్ హోల్ చుట్టూ ఉంటుంది. కాకపోతే అది బ్లాక్ హోల్ లోపలికి పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే అది వైట్ హోల్ అయితే మనం చూసిన పదార్థం లోపలికి పడిపోవడానికి కాకుండా అప్పుడే బయటికి వచ్చిన పదార్థం అయి ఉంటుంది. సో దూరంగా చూస్తూ రెండిటికి తేడా కనిపెట్టడం కష్టం. ఈ అంతులేని గ్రావిటీ రేడియేషన్ ని తట్టుకొని దగ్గరికి వెళ్తే మాత్రమే పదార్థం లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా అనే విషయం అర్థమవుతుంది. కానీ వైట్ హోల్స్ నిజంగా ఉంటే అవి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని బ్రేక్ చెయ్యక తప్పదు. దాని ప్రకారం ఒక సిస్టమ్ మరియు అది ఉన్న వాతావరణం యొక్క ఎంట్రోపీ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఒక వస్తువు లేక సిస్టంలో ఉన్న కణాలు అవి ఎంత డిజార్డర్ అంటే ఎంత మొత్తంలో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పే మెజర్మెంటే ఎంట్రోపీ. సింపుల్ గా చెప్పాలంటే ఒక వస్తువులోని కణాలు స్లోగా కదిలితే దానికి తక్కువ ఎంట్రోపీ ఉన్నట్టు, ఫాస్ట్ గా కదిలితే ఎక్కువ ఎంట్రోపీ ఉన్నట్టు. అయితే విశ్వం ఏజ్ పెరిగే కొద్దీ అది సాగి దాంట్లోని కణాల మధ్య దూరం పెరుగుతుంది. సో ఎలా పడితే అలా కదులుతూ విచ్చలవిడిగా తిరుగుతాయి. అప్పుడు విశ్వం యొక్క ఓవరాల్ ఎంట్రోపీ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో బ్లాక్ హోల్స్ కూడా సెకండ్ లాని ఫాలో అయ్యి పదార్థాన్ని తినేస్తూ ఎంట్రోపీని పెంచుతుంది. అయితే బ్లాక్ హోల్ యొక్క టైం రివర్స్ చేసుకుంటూ పోతే అదే ఒక వైట్ హోల్. ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ హోల్ ఒక స్టార్ నుండే కదా పుట్టేది. సో బ్లాక్ హోల్ టైం రివర్స్ చేస్తూ ఉంటే చివరికి ఒక స్టార్ కనపడాలి.
అంటే విశ్వంలో బ్లాక్ హోల్ వల్ల పెరిగిన ఎంట్రోపీ అంతా ఒక స్టార్లోకి తిరిగి వచ్చి తగ్గిపోతుంది. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని వైలేట్ చేస్తుంది. అందుకే వైట్ హోల్స్ మన విశ్వంలో ఉండలేవు అని సైంటిస్టులు అనుకుంటున్నారు. అయితే ఫిజిక్స్ వేరే రకంగా పనిచేస్తున్న వేరే విశ్వంలో వైట్ హోల్స్ ఉండొచ్చు. కాకపోతే ఆ విశ్వంలో సమయం రివర్స్లో రన్ అవ్వాలి. వింత విషయం ఏంటంటే ఒక వైట్ హోల్ మరియు బ్లాక్ హోల్ కనెక్ట్ అయ్యి ఉండటానికి ఐన్స్టీన్ ఈక్వేషన్స్ అనుమతిస్తాయి. కాకపోతే బ్లాక్ హోల్ మన విశ్వంలో ఉంటే దానికి కనెక్ట్ అయ్యి ఉన్న వైట్ హోల్ వేరే విశ్వంలో ఉండాలి. సో బ్లాక్ హోల్లోకి వెళ్తే వేరే విశ్వంలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ రెండిటి మధ్య ఒక వారధి ఉండాలి కదా. ఎలా అయితే ఒక నది మీద బ్రిడ్జ్ అనేది అవతలి ప్లేస్ కి ఇవతలి ప్లేస్ ని కనెక్ట్ చేస్తుందో, బ్లాక్ హోల్ మరియు వైట్ హోల్ ని ఐన్స్టీన్ రోజెన్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. కానీ అవి ఇంకో పేరుతో పాపులర్ అయ్యాయి, అదే వార్మ్ హోల్. ఇదే ఐన్స్టీన్ రోజెన్ బ్రిడ్జ్ కూడా చేస్తుంది. అది స్పేస్ టైం ని మడత పెట్టి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రదేశాన్ని కూడా మన పక్కకి తెస్తుంది. అయితే బ్లాక్ హోల్లోకి దూకేసి వేరే విశ్వానికి ఎంటర్ అయిపోదాం అనుకోకండి. ఎందుకంటే వార్మ్ హోల్ ద్వారా ట్రావెల్ చేయడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక కణం లేదా వస్తువు వార్మ్ హోల్ గుండా ట్రావెల్ చేయగలిగితే మాత్రమే అది ట్రావర్సబుల్, అంటే ప్రయాణానికి అనుగుణంగా ఉంటుంది. అయితే వార్మ్ హోల్స్ ఉంటాయి కానీ వాటి గుండా ప్రయాణించగలమని నేను ఎప్పుడూ చెప్పలేదు అని జనరల్ రిలేటివిటీ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఐన్స్టీన్ మరియు రోజెన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వార్మ్ హోల్స్ చాలా అన్స్టేబుల్ గా ఉంటాయి. పొరపాటున ఒక యాటమ్ ఎంటర్ అయినా చాలు, అవి ఇట్టే కూలిపోతాయి. కానీ వార్మ్ హోల్స్ ని స్టేబుల్ గా ఉంచే పద్ధతుల కోసం సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఒక ఐడియా ప్రకారం ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ ఉన్న పదార్థంతో వార్మ్ హోల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇలాంటి పదార్థాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేదు. సో వేరే విశ్వానికి వెళ్ళడానికి వైట్ హోల్స్ మరియు వార్మ్ హోల్స్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? క్వాంటమ్ మెకానిక్స్ వైపు చూస్తే మనకి సమాధానం దొరకొచ్చు. ఇది ఆటమ్స్ మరియు లోపల జరిగే చర్యలతో విశ్వం జరిగే చర్యల్ని వివరించడానికి చూస్తుంది. దీన్ని జనరల్ రిలేటివిటీతో కలిపి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎ థియరీ ఆఫ్ క్వాంటమ్ గ్రావిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకురావాలి అని చూస్తున్నారు. అయితే ఇంతవరకు అది సాధ్యపడలేదు. కానీ లూప్ క్వాంటమ్ గ్రావిటీతో ఈ వైట్ హోల్స్ కాదు కదా, విశ్వం పుట్టుకని కూడా వివరించొచ్చు. కాకపోతే దాన్ని ప్రూవ్ చేసే పనిలో ఉన్నారు. దీని ప్రకారం స్పేస్ మొత్తం చిన్న చిన్న స్టిచెస్, అంటే కుట్లతో తయారయ్యి ఉంటుంది. అంటే మన బెడ్షీట్ క్లాత్ అల్లికల్లోని కుట్లులా అనుకోండి. వీటిని లూప్స్ అంటారు. ఒక్కో లూప్ విశ్వంలో అతి చిన్న స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ లూప్ కి కొంత మొత్తంలో స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అని లూప్ క్వాంటమ్ గ్రావిటీ చెప్తుంది. సో బ్లాక్ హోల్ అనే లూప్ కొంత పదార్థాన్ని మాత్రమే తినగలదు. సో స్టోరేజ్ అయిపోతే పదార్థం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు బ్లాక్ హోల్ వైట్ హోల్ గా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్స్ థియరిటికల్ గా ప్రూవ్ అయ్యాయి కానీ నిజంగా చూడలేదు, ఒక్క బ్లాక్ హోల్ ని తప్ప. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.